హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే పన్నీర్ జిలేబీ. ఒకసారి మీరు దీన్ని ట్రై చేయండి, మీ ఫేవరెట్ స్వీట్ లిస్ట్లో ఇది కూడా చేరిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. దీన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా దీనికోసం 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీళ్ళల్లో 1 పించ్ కుంకుమ పువ్వు వేసి బాగా మిక్స్ చేయాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 150 గ్రామ్స్ పన్నీర్ని వేసుకోవాలి. ఇది ఫ్రెష్ పన్నీర్ అండి, మీరు మార్కెట్లో దొరికే పన్నీర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని వాటర్ ఏమి పోయకుండా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకుందాం. మీరు గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా కలుపుకున్న కుంకుమ పువ్వు నీళ్ళని దీంట్లోకి యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. అప్పుడే తయారు చేసిన పన్నీర్ అయితే మనకి వాటర్ ఎక్కువ పట్టవండి. అదే మార్కెట్లో పన్నీర్ అయినా లేదా ముందు రోజు తయారు చేసిన పన్నీర్ అయినా వాటర్ కొద్దిగా ఎక్కువ పడతాయి. అందుకని చూసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలోకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈక్వల్ రేషియో అండి, షుగర్ ఎంత వేస్తే వాటర్ కూడా అంతే తీసుకోవాలి. షుగర్ని మెల్ట్ చేసుకుందాం. దీనికి పాకం ఏమీ లేదండి, షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. షుగర్ మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలండి, అందుకని ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బ్యాటర్ని జిలేబీలు వేసుకుంటా కోసం ఒక పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మనకి నచ్చిన సైజులో జిలేబీలు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్నవి వేసుకుంటున్నాను. అలాగే ఈ జిలేబీలు వేసుకున్నంతసేపు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఫ్లేమ్ హైలో ఉంటే ఆ వేడి సెగ అనేది మన చేతులు తగులుతుంది. కాబట్టి ఈ జిలేబీలు వేసుకున్నంతసేపు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసి ఒక 2 to 3 మినిట్స్ వదిలేసేయాలి. ఇప్పుడు మిగిలిన బ్యాటర్తో జిలేబీలు వేసుకుందాం. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే రావండి, ఇలా షాలో ఫ్రైయే చేసుకోవాలి. అలాగే మనం జిలేబీలని షుగర్ సిరప్లో వేసేటప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉండాలండి, అప్పుడే జిలేబీలు షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నార్మల్ జిలేబీ లాగా క్రిస్పీగా కావాలనుకుంటే వీటిని షుగర్ సిరప్ వేసాక 1 నిమిషం పాటు ఉంచి వెంటనే తీసేయాలండి, అప్పుడు మీకు ఇవి క్రిస్పీగా వస్తాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన స్పెషల్ స్వీట్ రెసిపీ పన్నీర్ జిలేబీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది కదా, అలాగే ఇది చాలా జ్యూసీగా కూడా వచ్చిందండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బెంగాలీ స్వీట్ రెసిపీ అండి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో అలాగే టిప్స్తో మీరు దీన్ని చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.